చాలామంది పాపం, అంటే ఎక్కువ మంది కాదు, కొంతమంది నిద్ర అవస్థలో ఉన్నారు పాపం. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లా. గట్టి స్తోత్రం చెప్పరే. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియట్లా, నిద్ర అవస్థలో ఉన్నారు. ముగింపులో చిన్న విషయం చెప్పి నేను ప్రార్థన చేస్తా. అంటే క్రితంలో చెప్పుంటాను, మళ్ళీ చెప్తే తప్పే ఉంది. ఈ కొన్ని సంఘాలలో పాస్టర్లు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఏంటి 3 సంవత్సరాలకి ఈ పాస్టర్ గారు మళ్ళీ వేరే చర్చికి వెళ్ళాలి, ఇంకో పాస్టర్ వస్తాడు. ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఉద్యోగస్తుల్లాగా. ఇలాగే ఓ పాస్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేశారంట. ఆ పాస్టర్ గారు పెట్టే బేడ సర్దుకొని ఆదివారం మరి 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 తెల్లవారుజామున 5-4 గంటలకు బస్సు దిగాడు. ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి సంఘ పెద్ద వెళ్ళాడు. వందనాలు చెప్పాడు, ఈయన వందనాలు చెప్పాడు. ఇక దారిలో మాట్లాడుతూ వస్తుంటే, పాస్టర్ గారు మీరు ఇట్లాంటి సంఘానికి రావట్లేదు పాస్టర్ గారు. ఏంటి బాగా ఎదిగి ఫలాలు ఫలించి బాగా బాగా పరిపక్వమైన సంఘానికి మీరు వస్తున్నారు పాస్టర్ గారు. అవునా? మన సంఘంలో స్త్రీలు ఎదిగిన వాళ్ళే, యవనస్తులు ఎదిగిన వాళ్ళే, ఆఖరికి సండే స్కూల్ పిల్లలు ఎదిగిన వాళ్ళు. అబ్బా, మన సంఘం ఎంత ఆత్మీయతలో అభివృద్ధి చెంది పండిపోయిందంటే నా నోటితో నేను చెప్పలేను బాబు. ఏంది బాబు? నా నోటితో నేను ఈ సంఘ పెద్ద చెబుతా ఉంటే ఈ పాస్టర్ గారి గుండెల్లో భయం స్టార్ట్ అయింది. ఏమో నా అనుభవం ఎంత మాత్రమే, ఎంత ఎదిగిన సంఘానికి నేను సరిపోను, వాళ్ళకి నా వాక్యం ఎక్కుద్దో ఎక్కదో అని బిక్కుమంటా భయపడతా సండే స్కూల్కి రెడీ అయ్యి వచ్చి సండే స్కూల్ స్టార్ట్ చేశాడు. ఎవరో దేవుని సేవకుడు సండే స్కూల్ స్టార్ట్ చేశాడు. సండే స్కూల్ పిల్లలందరూ వచ్చి కూర్చున్నారు. ఏ పేరు అని పేరు? నా పేరు పాస్టర్ గారు అండి, యాకోబ్ అండి. ఈ పేర్రా? మోసే అండి. నీ పేర్రా? ఇస్సాక్ అండి. ఓయో అందరూ ఉన్నారు, మోసేలు ఇస్సాకులు అందరూ. ఇప్పుడు యాకోబు గారు, యాకోబో ఎరుకో కోటకొల్లి ఎరుగోలు కొట్టారా? యాకోబు గారు లేచాడు. మా పాస్టర్ గారు నీకు దండం పెడతాను పాస్టర్ గారు అండి, ఆ గోడకి చెప్పింతవరకు బాగాలేదండి అన్నాడంట. ఎవడు? అర్థమైపోయింది వాడు స్టాండర్డ్. ఏం చెప్పిండు సంఘ పెద్ద? అబ్బో సండే స్కూల్ పిల్లలు కూడా యాకోబు అయిపోయాడు. ఇంకెవడుండు? ఇసాగో చెప్పండి పార్టీగా చెప్పురా. ఎరుకో కోటగోళ్ళ గోల కొట్టింది ఎవర్రా? ఆ మోసేగాడు ఎక్కువ ఆ గోడ ఎక్కువ దిగుతున్నాడు పాస్టర్ గారు. ఏ గోడ కొట్టు నాకేం తెలుసు నన్ను అడుగుతావయ్యా అన్నాడు. కుసా మోసేను లేరా? చెప్పండి పాస్టర్ గారు. ఎరుకో గోడలు ఎవరు కొలగొట్టారా? నేను మా అమ్మకు చెబుతా అంటున్నాడు. పెద్దగా ఎడుతున్నాడు. ఈలోపు ఎన్ని తీసుకొచ్చాడే సంఘ పెద్ద, అడు కూర్చొని చూస్తున్నాడు. ఇవన్నీ అంటాడు, పోతే పని పనికి మాలిన వాళ్ళ మళ్ళీ కట్టిద్దాం అంటున్నట్ట. ఎవరు మళ్ళీ కట్టిస్తాడంట? ఎవరు? ఏరో స్టాండర్డ్ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదమ్మా ఆదివారం ఆరాధన స్టార్ట్ అయింది. ఇంకా ఆరాధనలా ఆ సంఘంలోనట 7 సంఘ పెద్దలు ముందు కుర్చీలేస్తారంట. ముందు అలా చక్కని మోకాళ్ళ సంఘం అంతా చూస్తూ ఉండాలి అయిపోయేదాకా. 7 సంఘ పెద్దలకు ముందు కుర్చీలేస్తారంట. వాళ్ళు వెనకాల నిలబడి అయ్యగారు వాక్యం చెప్పాలి. చెబుతున్నాడు వాక్యం. చెబుతుంటే ఆ 7 తలలో ఎట్ట పోతున్నాయి అంట మాటిపాటికి. మీరు చెప్పాలి ఎందుకు పోతున్నాయా? బా ఒకసారి గట్టి చప్పలు కొట్టండి. మీరు కొంతమంది ఎందుకు కొట్టాలో తెలియ కొట్టలేదు కదా. ఇప్పుడు మామూలుగానే కొట్టండి చప్పలు. సార్ చూద్దాం. 7
ఈ పాస్టర్ గారు నాలంటూడు వాక్యం చెబుతున్నాడు, ఈ సంఘములో ప్రియులారా, ఈ సంఘములో నా ప్రియమైన దేవుని సంఘమా, ప్రియులారా మీకు విషయం చెప్తున్నాను, మీలో పరలోకానికి వెళ్ళాలనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తరే వెళ్ళరా పరలోకానికి మీరు? ఎత్తండి 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 ఎత్తండి. అందరు ఎత్తారు, ఈ 7 తప్ప. ఎందుకు చెప్పండి? వీళ్ళు చేతులు ఎత్తి దించేయటానికి వీళ్ళకి మెలకు వచ్చింది. ఒరే యాకోబా, ఒరే దాయిదా, సంఘం వాళ్ళ చేతులు ఎత్తింది ఎందుకో, ఈసారి మనం ఎత్తుదాం అంటున్నారు ఇద్దరు, అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు అసలు పీలారా మీలో అగ్గిని గుండానికి పోయి చేతులు ఎత్తండి అన్నాడు. వీళ్ళు 7 ఎత్తిన్నాడు చేతులు. మన సంఘం అట్లా ఉండును. అమ్మా ఆహా అన్నానే, అలా ఉండకుండునుగాక, నిద్రమత్తులు మేలుకొందురుగాక. హలో, పాపం ఆ పాస్టర్కి 2 కష్టాలు పడ్డాడు ఆ సంఘంతో. దేవుడు